హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం యూట్యూబ్ యొక్క కొత్త అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇన్వైట్ కొలాబరేటర్. దీని గురించి నేను ఎక్కువ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వైట్ కొలాబరేషన్ ఎలా చేయాలో. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాడుతున్న ప్రతి ఒక్కరికి మ్యాక్స్ ఇదైతే వచ్చి ఉంటుంది నోటిఫికేషన్. ఇవాళ కానీ నిన్న కానీ మొన్న కానివ్వండి. అదేంటంటే గ్రో విత్ కొలాబరేటర్స్, టీమ్ అప్ విత్ క్రియేటర్స్ అని. ఇదేంటంటే మనం చేసే వీడియోకి కొలాబరేటర్ రిక్వెస్ట్ సెండ్ చేసుకోవచ్చు మనం. ఫర్ సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ గురించి మనం అన్బాక్సింగ్ కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్ గురించి రివ్యూ వీడియో చేస్తున్నాం అనుకోండి. ఆ యొక్క ప్రోడక్ట్ గురించి మనం ఆ ప్రోడక్ట్ కంపెనీ వారితో కొలాబరేషన్కి ఇన్విటేషన్ సెండ్ చేసుకోవచ్చు మనం. దాని ద్వారా మనకి ఏంటంటే ఇన్వైట్ సెండ్ చేసుకుంటే వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మనకి రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది, సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అది మనం ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ముందుగా మనం యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియోలో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనం అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఈ ఆప్షన్ ఉంటుంది, అప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేశాక నా యొక్క కంటెంట్లోకి వెళ్తాను. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే వ్యూ వాల్ అని ఉంది కదా, ఇక్కడ నేను వ్యూ వాల్ మీద క్లిక్ చేసి నా యొక్క షార్ట్కి కొలాబరేషన్కి ఇన్విటేషన్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే అది నేను ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో కంటే ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఇది నేను ఇక్కడ ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా ఓపెన్ అవుతే కింద ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని. దీనిపైన క్లిక్ చేయండి. అయితే నేను దీనికి టాటా మోటార్స్ కంపెనీకి కొలాబరేషన్ రిక్వెస్ట్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది ఇక్కడ సెట్ చేశాక ఇలా వస్తుంది చూడండి. మీరు ఏదైతే వేరే ఛానల్తోనైనా ఎవరితోనైనా కొలాబ్ చేయాలంటే వాళ్ళ ఛానల్ని సెర్చ్ చేస్తే అది వస్తుంది, అది మీరు కొలాబ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే ఛానల్ సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ కొలాబరేటర్కి ముందు ఇలా వస్తుంది చూడండి. యువర్ కొలాబరేటర్ కెన్ వ్యూ యువర్ డీటెయిల్స్, వీడియో డీటెయిల్స్. అంటే మన యొక్క వీడియో రెవెన్యూ కానివ్వండి, వ్యూస్ వాళ్ళు కూడా వ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ మీరు ఆన్ చేశారనుకోండి వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మ్యాక్స్ అయితే ఆఫ్ చేసుకుంటే బెటర్. ఇది నేను ఆఫ్ చేశాను చూడండి. ఆఫ్ చేసి ఇక్కడ క్రియేట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ వస్తుంది. ఈ లింక్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డన్ మీద క్లిక్ చేసేయండి. డన్ మీద క్లిక్ చేస్తే మనకు వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది. ఇలా బ్యాక్ వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఏదైతే వీడియోకి మనం కొలాబ్ చేసామో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతక దీనికి వీడియో కొలాబ్ చేసాం కదా, మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళాక మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇన్వైట్ ఏ కొలాబరేటర్ ఇందాక మనం ఇన్వైట్ చేసాం కదా, ఇక్కడికి దీనిపైన క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది. ఇక్కడ సెర్చ్ చేస్తే టాటా మోటార్స్ అని ఉంది చూడండి. మళ్ళీ యథావిధిగా టాటా మోటార్స్ క్లిక్ చేయండి. ఇందాక మనం టాటా మోటార్స్ ఈ 5.71 ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నదాన్ని మనం చేసాం, క్రియేట్ లింక్ చేసి డన్ చేసాం కదా. అది ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ బ్యాక్ చేస్తే ఇక్కడ ఉంటుంది చూడండి, పెండింగ్ యాక్సెప్టెన్సీ అని. ఇది ఎప్పుడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో కొలాబరేటర్, మనకి అనేది యాక్సెప్టెన్సీ వస్తుంది. తర్వాత మన వీడియో అనేది వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా షేర్ అవుతుంది. ఛానల్ ఇంక్రీజ్ అవ్వడం, వాళ్ళ ఛానల్లో కూడా మన యొక్క వీడియోని ప్లే అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ రీచ్ పెరుగుతుంది, మనకి వ్యూవర్స్ రీచ్ పెరుగుతుంది. ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ అని చెప్పచ్చు. బ్రాండ్ కొలాబ్స్ లేదా ఫ్రెండ్స్తో వీడియోస్ చేయడానికి కూడా ఇది పర్ఫెక్ట్ ఫీచర్. అయితే కొత్త యూట్యూబ్ అప్డేట్ ఫీచర్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం అండ్ బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి.